వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహ దిమ్మ కూల్చివేతపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఎల్బీనగర్లోని కామినేని చౌరస్తా వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహ దిమ్మని సుందరీకరణ పేరిట కూల్చడంపై టీపీసీసీ ప్రతినిధి ఎల్బీనగర్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కడి ప్రభాకర్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో తరలివచ్చి కామినేని చౌరస్తా వద్ద పార్కు నిర్మాణ పనులు పరిశీలించి దిమ్మను కూల్చివేసిన కాంట్రాక్టర్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రోద్బలంతోనే అధికారులు కాంట్రాక్టర్లు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహ దిమ్మను కూల్చివేశారని ఆరోపించారు. కామినేని వైఎస్ఆర్ చౌరస్తాలో ఉన్న దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించి బ్యూటిఫికేషన్ పేరు మీద ఆ విగ్రహాన్ని తొలగించమని చెప్పి అధికారులు కాంట్రాక్టర్లు ఇక్కడ వర్క్ జరుగుతుంటే గతంలో మాట్లాడడం జరిగింది. వాళ్ళు విగ్రహం పక్కన పెడతామని చెప్పి ముందు సెంటర్లో పెడతామని చెప్పారు. మళ్ళీ అధికారులు మారంగానే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వచ్చి కాంట్రాక్టర్ వచ్చి ఇదంతా విగ్రహాన్ని వెనకాల మొత్తము ధ్వంసం చేయడం జరిగింది. ఏదైనా వాళ్ళని అడిగితే అధికారులు స్థానిక శాసనసభ్యుడు తీసేయమనడం చెప్తున్నారు. శాసనసభ్యుడు తీసేయమని చెప్పడానికి ఆయన జాగిరి కాదు. ఇది రాజశేఖర్ విగ్రహం పెట్టి ఇక్కడ కనీసం 15 సంవత్సరాలు అయిపోయింది. ఈ విగ్రహాన్ని తొలగిస్తే ఎక్కడైనా కూడా విగ్రహాన్ని తొలగిస్తే పెద్ద విగ్రహం పెడుతున్నారు. మెట్రో కాడ లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహం అడ్డం వచ్చినప్పుడు తీసి మెట్రో వాళ్ళు పెద్ద విగ్రహం చేసి పక్కన పెట్టారు. ఇక్కడ కూడా మర్యాదగా అధికారులు ఈ విగ్రహాన్ని రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పెద్ద విగ్రహంగా ఇక్కడ పెట్టాలని చెప్పి మేము చేస్తున్నాము. వీళ్ళు ఇష్టమున్నట్టు చేస్తే మాత్రము కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు కూడా ఊరుకోరు. అయినా అధికారులైనా వాళ్లకు బుద్ధి చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా నేను వార్నింగ్ ఇస్తున్నాను. శ్రీకాకుళం